ఏఐసీసీ పిలుపు మేరకు హుజూరాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఉడతల ప్రణయ్ బాబు ఆదేశాల మేరకు కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండల పరిధిలోని తనుగుల మరియు విలాసాగర్ గ్రామాలలో జై బాపు జై భీమ్ జై సంవిధాన్ రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలతో వాడవాడల గడప గడప పాదయాత్ర జమ్మికుంట మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వీరమనేని పరశురామరావు ఆధ్వర్యంలో నిర్వహించారు। ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీజేపీ పార్టీ అవలంబిస్తున్న వైఖరిని ఖండిస్తూ ఏదైతే 400 సీట్లు వస్తే రాజ్యాంగ సవరణ పేరుతో రాజ్యాంగాన్ని మార్చే ప్రయత్నం చేస్తామని పదే పార్లమెంట్ లో గాంధీపై మరియు అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ నిరంకుశ ధోరణికి పాల్పడుతున్న బీజేపీ ప్రభుత్వాన్ని ఎండగట్టే సమయం దగ్గరలో ఉంది అని తెలియజేస్తూ రాజ్యాంగం రచించిన అంబేద్కర్ భవిష్యత్తులో ప్రతి ఒక్క వ్యక్తికి స్వేచ్ఛ స్వాతంత్రం సమానత్వం అందరికీ సమాన హక్కులు కల్పించే విధంగా రాజ్యాంగాన్ని రచించారని అలాంటి రాజ్యాంగాన్ని మార్చే నిరంకుశ పాలన చేద్దామని చూస్తున్న బీజేపీ పార్టీని భవిష్యత్తులో తిరగనీయమని హెచ్చరించారు। తీసుకొని మాకు మేము సమర్పించుకుంటున్నాం। జై భీమ్ జై బాపు జై సంవిధాన్ భారత రాజ్యాంగం జై భీమ్ జై బాపు జై సంవిధాన్ అన్న వాయిస్ ఉంటుంది అది ఎట్లాగే ఉంటుంది ఈరోజు ఏఐసిసి పిలుపు మేరకు మరియు పిసిసి పిలుపు మేరకు మన జిల్లా అధ్యక్షుల వారు కోంపల్లి సత్యన్న పిలుపు మేరకు అలాగే మన పొన్న ప్రభాకర్ అన్న పిలుపు మేరకు మన హుజూరాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జి ప్రణవ్ బాబు గారి ఆదేశాల మేరకు ఈరోజు తనుగుల గ్రామంలో జై బాబు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమాన్ని పాదయాత్రను విజయవంతంగా చేసుకోవడం జరిగింది। దీనికి మా యొక్క యూత్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి పర్లపల్లి నాగరాజు గారు మరియు మా డైరెక్టర్ తాళపల్లి శ్రీనివాస్ గారు మరియు మా ఎక్స్ ఎంపీటీసీ రామస్వామి గారు మా గ్రామ శాఖ అధ్యక్షులు శ్రీనివాసు చంద్రమౌళి మా గ్రామానికి పెద్దలు ద్రౌపది అలాగే పెద్దలందరికీ నా యొక్క ధన్యవాదాలు। ఈరోజు మనం ఈ కార్యక్రమాన్ని ఎందుకు పెట్టుకున్నామంటే ఒక భారత రాజ్యాంగాన్ని అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని నాకు 500 సీట్లు ఎంపీ సీట్లు వస్తే ఒక రాజ్యాంగాన్ని మారుస్తా అని బీజేపీ ప్రభుత్వం ప్రకటించినప్పుడు ఒక అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని మారుతానంటే ఎంతవరకు కరెక్టు? ఇది ఈ బీజేపీ ప్రభుత్వం మోసపూరితమైన ప్రభుత్వం, ఇది కులమతత్వమైన ప్రభుత్వం కాబట్టి మా యొక్క ఏఐసిసి గారు పల్లెన గ్రామాన పాదయాత్ర చేసుకుంటూ జనానికి ఈ బీజేపీ ప్రభుత్వం చేసినటువంటి వాటిని ఎండగట్టి మీరు చెప్పాలని మాకు చెప్పడం జరిగింది। ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ నా యొక్క ధన్యవాదాలు। అలాగే మన నాగరాజన్న మాట్లాడవలసిందిగా కోరుతున్నాను। అందరికీ నమస్కారం। అందరికీ నమస్కారం। ఏఐసిసి మరియు పిసిసి పిలుపు మేరకు మా మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు
పెద్దలు కవంపల్లి సత్యనారాయణ గారు, మా హుజరాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఒడిదెల ప్రణవ్ గారి ఆదేశాల మేరకు ఈరోజు జమ్మికుంట మండలం తనుగుల గ్రామంలో వాడ తిరగడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే, బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని రద్దు చేసి మళ్ళా రాజరిక పాలన తేవాలనే ఒక దుష్టమైన ఆలోచన చేస్తూ ఉన్నది. కాబట్టి అంబేద్కర్ గారి గురించి పార్లమెంటు వేదికగా అమిత్ షా చేసిన వ్యాఖ్యలను మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఈరోజు మా తనుగుల గ్రామంలో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ముఖ్యంగా మేము బీజేపీ నాయకులను, బీజేపీ ఎంపీలను హెచ్చరిస్తూ ఉన్నాం. ఎందుకంటే భారత రాజ్యాంగం పేదవాడికి ధనికుడికి